ఈరోజు రెసిపీ బ్యాంబినో వర్మిసెల్లి ఉప్మా రవ్వతోని వెజిటేబుల్ కట్లెట్స్ కిడ్స్ లంచ్ బాక్స్లోకి సూపర్ డిష్. పిల్లల చేతిలో పట్టుకొని ఈజీగా తినొచ్చు. దీనికి సైడ్ డిష్గా టమాటా కేచప్ ఇచ్చినాను, ఇంకా డ్రై ఫ్రూట్స్. పిల్లలు ఈజీగా సింపుల్గా చాలా ఇష్టంగా తినగలిగేటటువంటి ఈ లంచ్ బాక్స్ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనము ఈ కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్కి ఈ పిల్లలకి ఇట్లాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓరియో బిస్కెట్లు ఇచ్చినాను, కేచప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ బ్యాంబినో వెర్మిసెల్లి ఉప్మా రవ్వతో వెజిటేబుల్ కట్లెట్స్. కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీలోకి చాలా సూపర్గా ఉంటాయి. ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ రెసిపీలోకి మనకు కావలసినవి క్యారెట్, బీట్రూట్, ఉల్లిగడ్డలు, టమాటాలు, బీన్స్, కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి, పెరుగు. ఇప్పుడు మనము ఈ బ్యాంబినో వర్మిసెల్లిని మనము మళ్ళీ ఉప్మా రవ్వని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిపైన ఈ బ్యాంబినో వర్మిసెల్లి ఒక 1 కప్ తీసుకుంటున్నాను. దీన్ని డ్రై రోస్ట్ చేయాలి. ఇంకొక 1/2 కప్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే మామూలుగా వేయించుకోవాలి. దీన్ని వేయించుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. చాలాసేపు వేయించుకునే అవసరం లేదు, ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కొంచెం ఒక 1/2 కప్పు ఉప్మా రవ్వ వేస్తున్నాను. మనం ఉప్మా రవ్వ అయినా ఎక్కువ వేసుకోవచ్చు, లేదా బ్యాంబినో అయినా ఎక్కువ వేసుకోవచ్చు. ఏదో ఒకటి కొంచెం తగ్గించి ఏదో ఒకటి పెంచి వేసుకొని దీన్ని డ్రై రోస్ట్ చేసుకొని మనము ఇప్పుడు దీంట్లో అన్నిటినీ కూరగాయలన్నిటినీ కలిపి ఈ టిక్కీస్, వెజిటేబుల్ టిక్కీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి బ్యాంబినో వర్మిసెల్లి ఉప్మా రవ్వ, దీంట్లోనే ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పచ్చిమిర్చి, మిరపకాయలు, ఇది బీట్రూటు, క్యారెట్, టమాటాలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బీన్స్. దీంట్లో ఇవి పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీ, సింపుల్, సూపర్గా ఉంటుంది. పిల్లలందరూ కూడా ఎక్కువ లైక్ చేస్తారు. మళ్ళీ ఏంటంటే హైజీనిక్ ఫుడ్. పెరుగు మనకు దీంట్లోకి ఎంత పెరుగు పడితే అంత పెరుగు వేసుకోవాలి. మన ఇష్టం, దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు. వాటర్ కూడా వేసుకోవచ్చు. పెరుగు వేస్తే ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా ఫర్మెంట్ అయినట్టు టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందుకొరకనే ఈ పెరుగును వాడుతున్నాను. దీంట్లో మనం ఇష్టం ఉంటే ఉడకబెట్టిన ఆలుగడ్డలు కూడా వేసుకోవచ్చు. అప్పుడు దీనికి కొంచెం బైండింగ్ వస్తుంది. ఇప్పుడు కూడా ఒక మనం 10-15 నిమిషాలు నానబెడితే కూడా మంచి బైండింగ్ వస్తుంది. దీన్ని ఇట్లా కలిపి ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకొని దీంట్లో ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. దీన్ని ఒక స్నాక్ లాగా పిల్లలకు చేతిలో పట్టుకొని తినే విధంగా, చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకు తినే విధంగా మనం ఇది చాలా ఈజీ. ఒక్క 10 నిమిషాలు టైం పెట్టి ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటే ఇది చాలా ఈజీ. స్టవ్ వెలిగించి ప్యాన్ మనము కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గరిటెతోని ఒక దీంట్లో టిక్కీస్ లాగా వేసుకోవాలి. ఈ టిక్కీస్ని ఈజీగా పిల్లలకు మనం ఇవ్వచ్చు. ఫుల్ హైజీన్ ఫుడ్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. మనము రా వెజిటేబుల్స్ ఏమి ఉడకబెడతలేము కాబట్టి దీన్ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. షాలో ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది. చాలా ఈజీ. దీంట్లో ఎటువంటి వేరే ఫ్యాటీ ఫుడ్ ఏమీ లేదు. చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. నేను చేసే డిషెస్ మీకు ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 1 సైడు షాలో ఫ్రై లైట్గా ఫ్రై కాగానే తీసి ఇంకొక సైడు వేసేసుకోవాలి. ఒక సైడ్ మొత్తం మాడిపోయేదాకా మనం ఉంచుకోవద్దు పెనం మీద.
ఒక్క సైడు కొద్దిగా ఉడకంగానే ఇంకొక సైడు వేసేసుకోవాలి. ఆలుగడ్డ ఇష్టం లేని వాళ్ళు ఆలుగడ్డ వేయకపోయినా సరే, ఆలుగడ్డ ఇష్టం ఉంటే ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా ఆలుగడ్డ లేకపోయినా కానీ మనము ఈ రెసిపీని చేసుకోవచ్చు. అన్ని కూరగాయలు మనము రా వెజిటేబుల్స్ ఉపయోగిస్తున్నాం కాబట్టి పిల్లలకు ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు అవుతాం. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా సూపర్గా ఈజీగా ఇది లంచ్ బాక్స్ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. దీంట్లో మనం వేసేటి కూరగాయలే, ఎటువంటి వేరే ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ కూడా మసాలాలు కూడా పట్టవి దీంట్లో. ఈ ఒక సైడు ఫ్రై కాగానే మళ్ళీ మరలేసి ఇంకో సైడు దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలా పెంక మీదనే. డీప్ ఆయిల్లో మనము నూనెలో గోలించాల్సిన అవసరం లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలు వేసుకుంటాం కదా, అట్లనే ఉత్తప్పం వేసుకుంటాం కదా, అట్లనే రెండు వైపులా మంచిగా కాల్చుకొని దీన్ని మనము పల్లి చట్నీతో కానీ గ్రీన్ చట్నీతో కానీ పెరుగుతో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా హైజీనిక్ హెల్తీ ఫుడ్ ఇది. ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మనము ఉప్మా, పెసరట్టు ఇవన్నీ చేసి బోర్ అయిపోతే దోశలు, చపాతీలు కూడా అబ్బా చపాతీలైనా ప్రతిరోజు ఈరోజు ఏదేమైనా కొత్తగా చెయ్యు అన్నప్పుడు మనం ఇట్లాంటివి స్నాక్స్ లాగా డిఫరెంట్గా దీన్ని డీప్ ఆయిల్లో వేయకుండా చాలా డిఫరెంట్గా ఇవ్వచ్చు. అంటే ఏజ్డ్ వాళ్ళకైనా మనము ఇవ్వచ్చు. ఇది డీప్ ఆయిల్లో గోలిచ్చేది కాదు. చాలా బాగుంటుంది. చాలా సింపుల్. లంచ్ బాక్స్లోకి అయితే సూపర్ ఫుడ్ ఇది. ఈ ఫుడ్ని మనం పిల్లలకు ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా ఇవ్వచ్చు. ఇది లంచ్ బాక్స్ రెసిపీ. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఈ లంచ్ బాక్స్లోకి మార్నింగ్ బ్రేక్లోకి ఇంకా నేను ఓరియో బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నాను. దీనికి టమాటా కేచప్ కూడా ఇస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ ద సూపర్ లంచ్ బాక్స్ రెసిపీ. చాలా బాగుంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి. మీరు ముందుగానే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.